ప్రైజ్ ద లార్డ్. మరియు దేవుని నామానికి స్తోత్రం. మనము ఇంకొక 5 డేస్‌లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ మన 21 డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. సో, నేను మరి ఉపవాస ప్రార్థన గురించి ఇవాళ మాట్లాడాలని అనుకున్నాను. మనకు our verse for today is Ezra chapter 8 verse 23. Ezra 8:23. So we fasted and petitioned our God about this, and he answered our prayers. So we fasted and petitioned our God about this, and he answered our prayers. మనం చాలాసార్లు ఉపవాస ప్రార్థన చేస్తుంటాము. మనము ప్రత్యేకంగా నాకు ఈ సంవత్సరము ఒకటే ప్రశ్న ఏంటంటే, దేవా వాక్యంలో మరి చదివినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసి చదివినప్పుడు వాళ్ళు ఏ సమస్యకైతే వారు ప్రార్థించారో వారికందరికీ జవాబొచ్చింది తండ్రి. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ మేము సంవత్సరాలు చేస్తున్నాము. మరి వేర్ ఆర్ వి ల్యాకింగ్ అంటే మా విశ్వాసంలో మేము ఆర్ వి ల్యాకింగ్ ఇన్ అవర్ ఫెయిత్? వేర్ ఆర్ వి ల్యాకింగ్? దట్ ఈస్ ద క్వెషన్ ఫర్ మీ దిస్ ఇయర్. మరియు ఉపవాస ప్రార్థనకి సిద్ధపడుతున్నప్పుడు మరి ఆ రోజు ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతది కాబట్టి, ఆ రోజు నుంచి చేయడం అని కాదు. కానీ మనమందరం మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మరి మనము ఈ ఉపవాస ప్రార్థనకి మరి ముందే మనము సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా అంటే మరి ఆహ్, ఎటువంటి ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నాము? వాట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఆర్ వి ప్లానింగ్ టు డూ? మరియు మనము ఉపవాసం చేసినప్పుడు మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కదా! మనకు జవాబు కూడా దేవుడు ఇస్తున్నాడు. కానీ సమ్‌టైమ్స్ మనము ఏంటంటే, మనకు కావాల్సిన జవాబు మనకు దొరకనప్పుడు మనం దాని వెనుకనే ఉరుకుతా ఉంటాము. దేవా నాకు ఈ జవాబు కావాలి అని మనము ఆలోచిస్తుంటాము. కానీ మనము సిద్ధపరచుకొని, దేవా నువ్వు మాట్లాడినప్పుడు నీ మీ నీ స్వరము వినుటకు నాయనా ప్రభువా తండ్రి నాకు సహాయం అనుగ్రహించు తండ్రి. పరిశుద్ధాత్మ నాతో ఏ విధంగా మాట్లాడుతుందో నాకు సహాయం అనుగ్రహించు నాయనా. నేను వినుటకు, అది గ్రహించుటకు మరియు మీలో నడుచుకుంటకు సహాయం అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థించుకోవాలి. ఇస్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని దేవుని కోరికన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసుకున్నప్పుడు అందులో ఏం రాయబడిందంటే, దెర్ ఇస్ అ లెపర్ హూ కమ్స్ టు జీసస్ అండ్ హీ వర్షిప్స్ హిమ్ అండ్ హీ సేస్, లార్డ్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. And then Jesus put out his hand, touched him, and says that I am willing, be cleansed. It is the will of God to give us a breakthrough. It is the will of God to deliver us. It is the will of God to save us. God is willing. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనకు ఏ విధమైన బ్రేక్ త్రూ కావాలి? ఏ విధమైన డెలివరెన్స్ కావాలి? మరి దేవుడిస్తున్న జవాబుని మనం నిజంగా అంగీకరించి అందులో నడుచుకుంటున్నామా? మరియు ఫాస్టింగ్ మనము రెగ్యులర్‌గా ప్రార్థించుకుంటాం కదా! బట్ వెన్ వి ఫాస్ట్ అండ్ ప్రే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ లైక్ స్పెషల్ క్లాస్. మనము స్కూల్‌లో మనకు ఒక సబ్జెక్ట్ కరెక్ట్‌గా అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం స్పెషల్ క్లాస్ తీసుకుంటాం గదా! ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ లైక్ దట్, స్పెషల్ క్లాస్ లాగనమాట. ఆ స్పెషల్ క్లాస్ తీసుకున్నప్పుడు అది మా రెగ్యులర్ టైమ్‌లో ఉండదు. Special time is allotted to it for us to understand the subject in detail and in depth. In the same way, when we fast and pray, we have set a time apart and we are saying that, Lord, I want to understand you better. I want to set my ways right. I want to come to you. I want to know you so that you can deliver me. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనము దేవునితో ఏమంటున్నామంటే, దేవా నాకు ఈ లోకంలో ఏది కూడా ప్రాముఖ్యం కాదు. నీవు నా జీవితంలో ఎంతైతే యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ లార్డ్. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ టు గాడ్. మీరు ఏ ప్యాసేజ్ అన్నా తీసుకోండి బైబిల్‌లో. వెన్ దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, దేర్ అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ గాడ్. గాడ్ ఈజ్ దేర్ అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్. దేవా నీ తప్ప మాకింకెవ్వరు లేరు నాయనా అన్న పరిస్థితిలో వారొచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ఇంకా ఇఫ్ యూ రీడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, దే యూజ్డ్ టు పుట్ సాక్ క్లాత్స్ అండ్ యాషెస్ టు షో దర్ హ్యూమిలిటీ.
when they come into the presence of God. మరియు అటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మనం ప్రతిదీ పక్కన పెట్టేసి, ప్రతి ఆలోచన, ప్రతిదీ మనము ఏది దినదినం దేనికైతే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నామో, మన కుటుంబానికి, పిల్లలు, పని ఏదున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి, దేవా ఈ 21 దినాలు నాయనా ప్రభా తండ్రి, నేను నిన్నే కొనియాడతాను నాయనా. నా జీవితంలో ఉన్న ఈ ఈ పరిస్థితి నాయనా ప్రభా నన్నేదైతే కృంగదీస్తుందో నాయనా ప్రభా, ఈ పరిస్థితి మారాలి నాయనా ప్రభా యేసయ్య. ఎందుకంటే నువ్వు అది మార్చే సమర్థుడవు నాయనా ప్రభా. ప్రతి శక్తి నీకుంది నాయన ప్రభా. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు తండ్రి నాయన ప్రభా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడవు నాయన ప్రభా తండ్రి. దేవా మా కొరకై నాయనా నీ కుమారుణ్ణి పంపించిన దేవుడవు నాయన తండ్రి. సిలువ యాగం చేసిన దేవుడవు యేసయ్య. కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఉండాలని నీకు ఇష్టం లేదు తండ్రి నాయన. కాబట్టి ఈ పరిస్థితిని మార్చడానికి తండ్రి నాయన మరి ఈ సమయాన్ని నేను వెచ్చించుకొని మీ సన్నిధానంలోకి వచ్చి నాయన ప్రభ మొర పెట్టుకుంటున్నాను తండ్రి. నిన్న మేము చర్చ్‌లో ఒక పాట పాడాం. దేవా నా మొర ఆలకించితివి, నాకు అభయం ఇచ్చితివి. నిజంగా మనము దేవునికి మనం మొర పెట్టుకున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడు. మనం దేవునికి మొర పెట్టుకున్నప్పుడు మనకు అభయం ఇచ్చే దేవుడు. మనం దేవునికి మొర పెట్టుకున్నప్పుడు మన పరిస్థితుల నుంచి మనం లేవనెత్తే దేవుడు. ఆ శక్తి మన దేవునికుంది. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి మరి ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్‌కొచ్చినప్పుడు దయచేసి ఒక విశ్వాసంతో, ఒక ఒక నమ్మకంతో రండి. దేవుడు ఖచ్చితంగా నా నా పరిస్థితిని మార్చి నాకొక జవాబునిస్తాడని. ఈ 21 డేస్ అయిపోయే లోపు మనమందరం ఒక జవాబు పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. వాట్ గాడ్ ఈస్ డూయింగ్ త్రూ దిస్ సిట్యుయేషన్. మనం ఒక పరిస్థితిని బట్టి మనం ప్రార్థించినప్పుడు, దేవా ఈ పరిస్థితి ని మార్చడానికి నువ్వేం చేస్తున్నావు తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు, దేవుడిచ్చే జవాబుని మనం తప్పకుండా పొందుకోవాలి 21 డేస్‌లో. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనను మనం సరిచేసుకొని, మన హృదయాన్ని మనము దేవునికి ఇచ్చి, తండ్రి నీ హృదయాంతరంగాలు పరీక్షించి పరిశోధించే దేవుడవు నాయన. కాబట్టి తండ్రి నా హృదయాన్ని మార్చు నాయన. నా హృదయాన్ని సరిచెయ్యి తండ్రి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనదంట. కాబట్టి మనం దేవునికి మొట్టమొదటిగా ఇచ్చేది మన ప్రార్థన కాదు. మనం మొట్టమొదటిగా ఇచ్చేది మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని ఇచ్చి, దేవా నా హృదయం, గో టు ద సోర్స్ లార్డ్, వాట్ నీడ్స్ టు బి సెట్ రైట్ ఇన్ మీ. నాలో సరిచేయబడాల్సింది నా హృదయం నాయన ప్రభ. కాబట్టి తండ్రి నా హృదయాన్ని తెస్తున్నాను నాయన మీ సన్నిధానంలోకి. ఈ 21 దినాలనైనా తండ్రి నా హృదయాన్ని సరిచేయి నాయన. నీ మార్గాలు ఏంటో నాకు చూపించు నాయన. నువ్వేంటో నాయన ప్రభ నేను తెలుసుకునేలాగున నాయన ప్రభ నాకు సహాయం అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు, మనం నిజమైన ప్రార్థన చేసినప్పుడు, మనం నిజంగా మనం దేవుని తెలుసుకోవాలి. ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. ఆయన క్యారెక్టర్‌ని తెలుసుకోవాలి. దేవుడు ఏమైతే ఉన్నాడో మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయన మనం త్రోసివేసే దేవుడు కాదు. మన పరిస్థితులను చూసే దేవుడు కాదు. ఎందుకంటే మన పరిస్థితులని ఎక్స్‌ప్లెయిన్ చేసేది, మన పరిస్థితులని మనం ఆయన మన పరిస్థితుల కన్నా మించిన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధానంలోకొచ్చి, దేవా నీవేమైతే ఉన్నావో నేను తెలుసుకోవాలి నాయన. తండ్రి ఒక్కసారి నీ హృదయాన్ని తాకాలి నాయన ప్రభా అని మనము మొరపెట్టుకుందామండి. మనం అలా మొరపెట్టుకున్నప్పుడు మన దేవుడు మన మాట వినే దేవుడు. ఎందుకంటే ఆయన కుమారుణ్ణి మన కొరకై పంపించి మరియు ఆ శిలువ యాగం చేసినప్పుడు దేర్ వాస్ ఓన్లీ వన్ థింగ్ ఆన్ హిస్ మైండ్, ఎంతమందిని రక్షించుకోగలుగుతాను అనేసి. కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. మనను చేరతీసే దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మనకు స్వస్థతనిచ్చే దేవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా కానీ మనం మొరపెట్టుకున్నప్పుడు, ప్రత్యేకంగా యాజ్ దిస్ ఈజ్ అ కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్, అంటే మనం ఒక సంఘంగా వచ్చి మనము మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరి ఒకరినొకరు మనం బలపరుచుకుంటూ, మనం ఒకరినొకరు వాక్యం ద్వారా, మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మనం బలపరుచుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి దేవుడు నిజంగా ఆయన మన ప్రార్థనను ఆలకించి మరియు ఆయన మనకు జవాబిస్తాడు. వెన్ దిస్ లెపర్
went to Jesus and said, Lord, if you are willing, you can heal me. దేవా నీ చిత్తమైతే నీ నీకు కావాల్స్తే నువ్వు నన్ను స్వస్థపరచొచ్చు తండ్రి అన్నప్పుడు యేసుప్రభు అతన్ని చూసి ఒకటి మాట అన్నాడు, ఐ ఎమ్ విల్లింగ్, బీ హీల్డ్. కాబట్టి మీ పరిస్థితులను మీరు దేవుని దగ్గరికి తెచ్చి, దేవా నీ చిత్తమైతే నువ్వు ఇది చేయొచ్చు అన్నప్పుడు మనం అందరితో కూడా యేసుప్రభు చెప్పేది ఒక్కటే మాట ఏంటంటే, నాకిష్టమే, నాకు ఇష్టమే. మనము మరియు యాంగ్జైటీలో ఉండడము, డిప్రెషన్‌లో ఉండడము, మరియు పరిస్థితుల వల్ల మనము ద వెరీ ఫస్ట్ థింగ్ మన పరిస్థితులు మనం ఏం చేస్తాయంటే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయి. దేవుని వాక్యం నుంచి దూరం చేస్తాయి. ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ సాతానంట మన జీవితంలో పరిస్థితులు తెచ్చినప్పుడు మనము అనారోగ్యంగా ఉండడము ఇట్ ఈస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎనిమీ. మనకు ఉట్టి కష్టాలు రావడము అది అది సాతానికి సరిపోదంట. ద మెయిన్ గోల్ ఫర్ ద ఎనిమీ ఈజ్ టు కట్ అస్ ఆఫ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనం వాక్యము చదువుకోకుండా చేయడమే అపవాది గురి అంట. కాబట్టి మనం కూడా నిజంగా ఆలోచించినప్పుడు, మన పరిస్థితులను మనం చూసుకున్నప్పుడు, మనకు అనుకూలంగా లేనప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ మన లోపల ఒకలాంటి స్టబర్నెస్ వచ్చేస్తది. ఒకలాంటి రిబెలియస్ వచ్చేస్తది. ఏంటంటే, దేవా నువ్వు అన్నీ చేయగలిగే దేవుడవు గదా! మరి నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు అన్న ప్రశ్న మనలో వచ్చేసి మనం ఫస్ట్ చేసేదేంటంటే మనం వాక్యం చదువుకోము. కాబట్టి మరి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక మనిషితో మనం టైమ్ స్పెండ్ చేసినప్పుడు, ఒక మనిషి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆహ్, ఒక పరిస్థితి మనకు అనుకోకుండా ఒక పరిస్థితి వచ్చింది. ఆ మనిషి మీద ఒక నిందొచ్చినప్పుడు వి నో దట్ పర్సన్. లేదు. ఆ మనిషి ఇలా చేయలేడు. ఎందుకంటే నాకు తెలుసు నేనింత సమయం గడిపాను. నాకు తెలుసు ఆ మనిషి అలా చేయలేడన్న మనకొక నమ్మకం ఉంటది కదా! అదే విధంగా మరి మనము వాక్యం చదివి ప్రార్థించుకున్నప్పుడు, మరి దేవుని సన్నిధానంలోకొచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్? వి ఆర్ స్పెండింగ్ టైమ్ టు నో గాడ్. దేవుడు ఏమైతే ఉన్నాడో మనము తెలుసుకుంటున్నాము మనం వాక్యం చదివినప్పుడు. కాబట్టి మరి మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, నా దేవుడు నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొనొస్తాడన్న ధైర్యం మనకుండాలి కానీ, మనం తిరిగి మనం దేవుని ప్రశ్నించొద్దు. మన విశ్వాసం ఎంత దృఢపడాలంటే, నా దేవుడు సమర్థుడు. నా దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేయగలుగుతాడు అని మనము ధైర్యంగా నిలబడగలగాలి. కానీ మనము తిరిగి మనం దేవుణ్ణి ప్రశ్నించొద్దు. కొన్నిసార్లు నిజంగా మనం అంటే యాస్ హ్యూమన్స్ మనకనిపిస్తది. కానీ మనం దేవుని హృదయాన్ని తాకాలంటే మనం ఆయనను తెలుసుకోవాలి. మనం దేవుణ్ణి ఆహ్, సంతోషపెట్టాలంటే మనం దేవుడు ఏమైతే ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మనం ఆయనతో సమయం గడిపినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మనం ఏదో గాలిలో చేస్తున్నామని కాదు కదా! మనం రక్షణ పొందుకున్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని మనం నమ్ముకున్నాం. కాబట్టి మనం వాక్యం చదువుకున్నప్పుడు ఈ లేఖనాలు అన్నీ నిజము. నిజంగా అంటే వెన్ వి రీడ్ ద బైబిల్ ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ అంట. ఆయన ఊపిరంట మనం చదివేది. ప్రతొక్క మాట మనం చదివేది దేవుని ఊపిరి. నిజంగా ఆయన మనలో పీల్చిన ఊపిరి. అదే మనం చదువుకొని మనం దట్ ఈస్ ద లైఫ్ దట్ విల్ గివ్ అస్ లైఫ్. మరియు మనం వాక్యం చదువుకున్నప్పుడు అది మనకు ప్రాణమిస్తుంది. కాబట్టి మనం దినదినం మన ఆత్మీయ ఆహారాన్ని మనము తప్పకుండా భుజించాలి. మనము శరీర ఆహారాన్ని మనం భుజించకపోతే ఏమవుతుంది? ఆహ్, దాన్ ఇట్ హాస్ అ టైమ్ పీరియడ్. ఒక 3 డేస్ కన్నా ఎక్కువ ఎవరు కూడా దే కెనాట్ బీ వితౌట్ వాటర్ అండ్ ఫుడ్ అంట. కాబట్టి మనము వాక్యం చదువుకోనప్పుడు కూడా దేర్ ఇస్ అ టైమ్ పీరియడ్. వి స్టార్ట్ ఫెయిలింగ్. ఒక్కొక్క మనము ఆహారం తిననప్పుడు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్ స్టార్ట్స్ ఫెయిలింగ్. ఇన్ ద సేమ్ వే మనం వెన్ వి డోంట్ రీడ్ ద వర్డ్ అండ్ వి డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, we are susceptible for the enemy to come into our life and to lead us into sin. Manadi very first sign that
we are being led away into sin is when we stop reading the word of God. మనము వాక్యం చదవనప్పుడే మనకు అర్థమైపోవాలి మనం దేవుని నుంచి దూరం వెళ్ళిపోతున్నామని. కాబట్టి దట్ హ్యాస్ టు బీ అవర్ గోల్ ఫర్ ఈచ్ డే. ప్రతి దినము మనము వాక్యం చదువుకొని మరియు వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా, దేర్ ఆర్ క్లియర్ గైడ్ లైన్స్ ఆఫ్ హౌ వీ షుడ్ లివ్. మరి మనము ఏ విధంగా మనం జీవించాలో మనకు వాక్యం నేర్పిస్తుంది. మన దేవుడు ఏమైతే ఉన్నాడో మన వాక్యం నేర్పిస్తుంది. మన పరిస్థితులు మారడానికి మనం ఏం చేయాలి మన వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి మనం ఈ ఉపవాస ప్రార్థనకి మనం సిద్ధపడుతున్నప్పుడు దయచేసి డోంట్ వెయిట్ టిల్ సాటర్డే. మరి ఫిబ్రవరి 1న మనకు ఉపవాస ప్రార్థన స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అప్పుడు ఉపవాసం చేస్తానని కాదు. కానీ ఇప్పటి నుంచే మనము సిద్ధపరచుకుందాము. నేను ఎటువంటి ఉపవాసం చేయాలి, మరి దేవా నన్ను సిద్ధపరచు నాయనా, నేను ప్రార్థించాలి, నేను ఉపవాసం చేయాలి, నేను ఈ సమయం నేను దేవునికి వెచ్చించాలని నేను పెట్టుకుంటాను అని అని మరియు మనం ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ ఉపవాసానికి సిద్ధపడదాం. మరి there are three things. నేను మొన్న day 9 when I said we have 9 days to go అన్నప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. అందులో I said 3 things. ఒకటి ఏంటంటే మనం శారీరకంగా మనము సిద్ధపడాలి. ఏ విధంగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ యాపిటైట్. మరియు ఇప్పటి నుంచే మనము కొంచెం కొంచెం కట్ డౌన్ చేసుకుంటూ మనము మన ఉపవాస ప్రార్థనకి సిద్ధపడవచ్చు. సెకండ్ ఇస్ మెంటలీ, అంటే మనం ఏ విధమైన ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాము. కొందరేమో 21 days మనం యూజువల్లీ ఏంటంటే 3 o'clock వి బ్రేక్ అవర్ ఫాస్ట్. మరి ఆ విధమైన ఉపవాసం చేయొచ్చు. లేదా జస్ట్ లిక్విడ్ ఉపవాసం, లేదంటే మరి డానియల్స్ ఫాస్ట్ అంటారు కదా, వేర్ వి గివ్ అప్ మీట్ అండ్ డైరీ. మరియు ఆ విధమైన ఉపవాసం చేయొచ్చు. కాబట్టి మనం we have to make up our mind what kind of fast we want to do. Don't be like, సరే ఇవాళ ఒకటి చేస్తాను మళ్ళీ రేపు ఆలోచించుకుంటానులే అని కాదు. కానీ మేకప్ యువర్ మైండ్ హౌ యూ వాంట్ టు ఫాస్ట్ ఫర్ దీస్ 21 days. రైట్ ఇట్ డౌన్, రైట్ ఇట్ డౌన్. ఎందుకంటే 10th day వచ్చే వరకు నేను అంటే స్వీట్స్ అనుకున్నానా లేదా అన్న ఆలోచన ఉండొద్దు. ఇప్పుడే స్థిరంగా బలంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 21 days దిస్ ఇస్ వాట్ హౌ నేను ఈ విధంగా నేను ఉపవాసం చేస్తాను అని మరి మనం నిర్ణయించుకొని మరియు మన ఉపవాసానికై మనం సిద్ధపడదాం. థర్డ్ ఏంటంటే స్పిరిచువల్గా మనం ఆత్మీయంగా మనము ఏమి పొందుకోవాలి అని అనుకుంటున్నామో మనము లెట్స్ ప్రిపేర్ ఫర్ దాట్. దేవా నాకు ఒక జవాబు కావాలి, లేదా తండ్రి నేను నీలో స్థిరపడాలి, లేదా తండ్రి నేను నీలో సరిచేయపడాలి నాయన ప్రభా. నా హృదయం మోసకరమైనది నాయన ప్రభా, కాబట్టి తండ్రి నా హృదయాన్ని నువ్వు సరిచేయి నాయన అని మనము ప్రార్థించినప్పుడు వాట్ ఈస్ నువ్వు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావు అన్నది ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి మనకు, ఒక క్లియర్ ఐడియా ఉండాలి మనకు. మీరు బైబిల్ చదివినప్పుడు నెహెమాయ ఎందుకు ఉపవాస ప్రార్థన చేసిందంటే అతనికి భారం ఉండే. వెన్ హీ ఆస్క్డ్ దోస్ 2 people అబౌట్ హిస్ బ్రదర్స్ ఇన్ జెరూసలేం అండ్ ద రిపోర్ట్ దే గేవ్ హిమ్, ఆ భారాన్ని బట్టి మరి నెహెమాయ ప్రార్థించినాడు. జెహోషఫాత్ మరియు జూడాతో వచ్చి వాళ్ళు ఉపవాసం చేసినప్పుడు ఇట్ వాస్ బికాస్ దే వర్ సరౌండెడ్ బై ద ఎనిమీస్. దట్ ఈస్ వై దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. కాబట్టి మనము ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అని నిర్ణయించుకొని మరియు ఈ ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొందాము. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అంటే a transforming righteousness that firmly secures us to the one with the power to give and sustain life. ఉపవాస ప్రార్థన, the fasting prayer will first transform us through His righteousness. It will transform us through His righteousness. Second is secure us firmly to the one with power. And third is to give and sustain life in us. Fasting will transform us through His righteousness. ఆయన నీతిలోనంట మనను మరియు మన హృదయ అంతరంగాలను మార్చి ఆయన నీతిలో మనను
స్థిరపరుస్తుందంట. రైచియస్నెస్ అంటే ఏంటి? ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మారలీ జస్టిఫైయబుల్, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కంప్లీట్ చేంజ్. మరియు ఆయన స్వరూపంలో మనను మార్చి, it will transform us into his likeness. We need the righteousness of Christ imputed to us because we have no righteousness of our own. మనము బై నేచర్ మనం పాపులం కాబట్టి మనము క్రీస్తు నీతి మనకు అవసరం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన మనను ఆయన నీతిలోనికి మారుస్తుంది. మనం ఆయన నీతిలో మార్చబడ్డాము when Jesus died on the cross for us and he gave that sacrifice. కానీ మనం అందులో జీవించాలి. Whatever reservations we have, we need to break out of that. Isaiah 64 and verse 6, it says, we have all become like one who is unclean, and all our righteous deeds are like a polluted garment. We all fade like a leaf, and our iniquities like the wind takes us away. Righteousness is the perfect holiness of Christ. It is the attribute of and character of God. And it means one who is right. మరియు ఆయన ప్రతి విషయంలో he is right. He is right. కాబట్టి మరియు మనం ఈ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు the first thing it does is it will transform us through his righteousness. Through his righteousness. ఎందుకు అంటే ఆయన మన కొరకై ఆయన సిలువ యాగమయ్యాడు. 2 Corinthians 5:21 says, for our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. When Christ died on the cross, we became the righteousness of God. We have to understand that we have become the righteousness of God. So through this fasting, may we come into that enlightenment, or into that realization that we are the righteousness of God and what it took God to make us righteous. Second is, fasting will secure us firmly to the one with power. It will secure us. When మేము cruise వెళ్ళినప్పుడు, one thing we saw was when we were approaching the port, there were ropes that would tie the ship to the dock. ఎందుకు అంటే అది so that it doesn't sail away. In the same way, మనం ఫాస్టింగ్ చేసినప్పుడు it secures us to the one with power. ఆ రోప్స్ ఆ పోల్స్ కి కట్టినప్పుడు ఆ పోల్స్ లో ఎంత గట్టిగా ఉండే అంటే దోస్ రోప్స్ కుడ్ నాట్ అన్టై దెమ్సెల్వ్స్ ఆర్ ద షిప్ టు సేల్ అవే. ఇన్ ద సేమ్ వే మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఇట్ సెక్యూర్స్ అస్ టు ద వన్ విత్ పవర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ without God we have no power. He is the source of the power that we have. He is our source. మన పరిస్థితులు మారాలంటే మనము ఎవరైతే మార్చగలుగుతామో వారి వారి పవర్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఉపవాస ప్రార్థన మనకు దేవుని పవర్ ఏమైతుందో అది మనకు అర్థం చేపిస్తుంది అనమాట. కాబట్టి when we come into the presence of God, we have to understand that we are going to the one with power. Psalm 62 verses 1 and 2 says, truly my soul finds rest in God, my salvation comes from him. Truly he is my rock and my salvation. He is my fortress, I will never be shaken. మనము when we understand the power of God, we will never be shaken. మన పరిస్థితులను బట్టి మనం మారము. మన పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి అర్థం చేసుకోం. మన పరిస్థితులను బట్టి మనము ఇంతేనా అంతేనా అని అనము. కానీ మనం ధైర్యంగా నిలబడి he is my rock, he is my salvation, he is my fortress అని మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. కాబట్టి మరి అటువంటి
ఒక వాక్య ప్రత్యక్షతతో దేవుడు మనం నిలబెట్టాలని మనము ఆశపడదాము. ఈ 21 దినాలు మనము మరి దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ద థర్డ్ ఈజ్ ఫాస్టింగ్ విల్ గివ్ అండ్ సస్టైన్ లైఫ్ ఇన్ అస్. ఉపవాస ప్రార్థన మనకు జీవాన్నిచ్చి మరియు అందులో మనను స్థిరపరచుతుంది. జీవం అంటే ఎవరు? యేసు ప్రభువే జీవం. కాబట్టి మరియు యేసు ప్రభుని మనం నిజంగా ఆయన ఎవరు మన మనము అర్థం చేసుకున్నప్పుడు మనము అంటా ఉంటాము, దేవుడు యేసుప్రభు మన కొరకి సిల్వలో మరణించారు, సిల్వలో బట్ వాట్ డిడ్ క్రైస్ట్ అకాంప్లిష్ వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్? నో, ఇట్స్ మోర్ దెన్ జస్ట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ కదా. మనము పాపం నుంచి మనకు విముక్తి ఒక్కటే దొరకలేదు, కానీ హీ గేవ్ అస్ లైఫ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. మనకు రక్షణ అనేది మనం పొందుకున్నప్పుడు, రక్షణ అంటే ఉట్టి పాపాలు క్షమించబడమే కాదు. రక్షణ అంటే టు టు బి రెస్టోర్డ్ ఇన్ మనను వెన్ వి గో బ్యాక్ టు జెనసిస్, వేర్ గాడ్ after he creates man and woman and he is telling them, he's blessing them, and he's saying he's giving them dominion over everything. That is what salvation is. We are being restored in every way that we have lost. మరియు దేవుని సన్నిధానంలోకి మళ్ళీ మనం తిరిగి రావడానికి యేసు ప్రభు ఒక మార్గం చేసి ఉన్నారు. అండ్ నాట్ జస్ట్ దట్, ఇట్ ఈస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ ద డొమినియన్, వీ హ్యావ్ బిన్ రెస్టోర్డ్ బ్యాక్ టు ఇట్. ద రైచస్నెస్, ద హోలీనెస్, మనం ఏమేమైతే మనం కోల్పోయి ఉన్నామో ప్రతి ఒక్కటి మనకి ఇవ్వబడింది. కానీ మనము ఆల్ వీ ఫోకస్ ఆన్ ఇస్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మనం అక్కడే ఆగిపోతాము. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నాతో రా, ఇంకా నువ్వు ఏమైతే పొందుకోవాల్సిందో చాలా ఉంది, నేను నీకు చూపిస్తాను అని. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా లెట్ అస్ కమ్ ఇంటూ that stronger relationship with Jesus, where he gives and sustains life. మనకు కేవలము ప్రాణం ఇవ్వడమే కాదు, కానీ హీఈస్ ద వన్ హూ సస్టైన్స్ లైఫ్. మనకు ప్రాణం ఇచ్చి మరియు ప్రాణాన్ని ఉంచే దేవుడు. కాబట్టి మరియు మనము ఈ 21 దినాలు మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనం, దేవా, ఆ సిలువ ద్వారా నేను ఏం పొందుకున్నానైనా అని మనము తెలుసుకోవాలి. మనము కొన్నిసార్లు మనం అజ్ఞానంతో మన ఆశీర్వాదాలు కోల్పోతుంటాము. మనము అజ్ఞానంతో మనము వాక్యం సగం అర్థం చేసుకొని అందులో సగమే తీసుకొని మరి అలా చేసినప్పుడు కూడా మన పరిస్థితులు మనకు అర్థం కావు. అవును, నేను ఈ కష్టంలో ఉండడమే దేవునికి ఇష్టము, నేను ఇలా ఉండడమే దేవునికి ఇష్టము. మనం వాక్యం చదివినప్పుడు, మనం దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, అన్న హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన పరిస్థితులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ 21 days when we come into the presence of God, let it be our desire, తండ్రి, నీ హృదయాన్ని తాకాలి నేను నాయన. నువ్వేంటో నేను అర్థం చేసుకోవాలి తండ్రి. నేను 21 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నా జీవితం ఇలా ఉండొద్దు నాయన. మై థింకింగ్ హ్యాస్ టు చేంజ్. నా ఆలోచన మారాలి నాయన తండ్రి. నా హృదయ ధ్యానం మారాలి నాయన. నా మాటలు మారాలి తండ్రి. నీలో నేను బలపడాలి నాయన. నీలో నేను స్థిరపడాలి తండ్రి. నా పాపపు జీవితాన్ని నేను వదిలివేసినాయన ప్రభా, నా మోసకరమైన జీవితాన్ని నేను వదిలివేసినాయన, నా హృదయాన్ని నాయన ప్రభా తండ్రి మార్చు యేసయ్యా. రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇవ్వు నాయన. నిన్ను నేను నా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, నా ఆత్మతో నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు తండ్రి. ఐ వాంట్ టు నో యూ లార్డ్. ఐ వాంట్ టు నో యూ లార్డ్. As we prepare for these 21 days of fasting prayer, దయచేసి ఐ విల్ రిక్వెస్ట్, హ్యావ్ అ జర్నల్, ఒక బుక్ పెట్టుకోండి. అందులో ఎటువంటి ఉపవాసం చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరెందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అని అందులో రాసుకోండి. ఈ 21 దినాలు ప్రతి దినము మీరు వాక్యం చదివినప్పుడు, మీరు వ్యక్తిగతంగా మీరు దేవునితో సమయం గడిపినప్పుడు, దేవుడు ఏం మీతో ఏమని మాట్లాడుతున్నాడో అందులో రాసుకోండి. ఎందుకంటే మనము ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టుకున్నప్పుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. సో 21 days తర్వాత ఇందులో నుంచి నేనేం పొందుకోలేదు అని మీరు అనుకోవద్దు.
ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఈ 21 days we have different sisters who are going to be sharing the word of God. మరి ఆ వాక్యము పంచుకున్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధానంలో సమయం గడిపి మరియు వాక్యానికి సిద్ధపడి మరియు దేవుడిచ్చిన ప్రత్యక్షత మనకు బయలుపరిచినప్పుడు మరి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు. మనం వాక్యం చదివినప్పుడు ఒకే వచనం పదే పదే వస్తున్నప్పుడు, దేవా ఈ వచనము నాకు పదే పదే వస్తుంది తండ్రి, మరి ఈ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నావు నాయన. ఈ పాట నాకు ఎందుకో పదే పదే నా నోట్లో ఇదే పాట ఉంది నాయన ప్రభా, మరి ఈ పాట ద్వారా నాకు ఏం చెప్తున్నావు నాయన. దేవా నేను ప్రార్థించినప్పుడు నాకు పదే పదే ఇదే మాట వస్తుంది నాయన. తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నావు తండ్రి, నేను అది అర్థం చేసుకోవడానికి నాకు సహాయం అనుగ్రహించు తండ్రి. లార్డ్, open my spiritual eyes. Open my spiritual eyes. Because I want to see the chariots of fire that are around me. అపవాది ఏమి చేసినా నన్ను, నా కుటుంబాన్ని, నా గృహాన్ని, నా సంఘాన్ని అతడు ముట్టుకోలేడు నాయన ప్రభా, ఎందుకంటే నీ కంచె మా చుట్టూ ఉంది తండ్రి. అండ్ ఐ వాంట్ టు సీ దాట్. కాబట్టి నా ఆత్మీయ నేత్రాలను తెరువు తండ్రి, నా ఆత్మీయ నేత్రాలను తెరువు నాయన. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించున్నావో నాయన నేను అర్థం చేసుకోవాలి తండ్రి. నన్ను వలె నా పొరుగు వారిని నేను ఏ విధంగా ప్రేమించాలో నాకు నేర్పించు తండ్రి. How should I love my parents? How should I love my spouse? How should I love my children? How should I love the church? ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కోవర్కర్స్తో నేను ఏ విధంగా మాట్లాడాలి నాయన, నీ గురించి నేను ఏ విధంగా పరిచర్య చేయగలుగుతాను తండ్రి, నాకు నేర్పించు, నాకు నేర్పించు. So as we prepare for these 21 days of fasting prayer, ఈ 5 days just sit in the presence of God and empty yourself. దేవా నీకు ఇష్టం లేనిది నాలో నుంచి తీసివేసాయి నాయన ప్రభా, ఎందుకంటే నీకు ఇష్టం లేనిది నాలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నాలో నింపుదాం అనుకుంటున్నావో దానికి స్థలం లేదు నాయన. కాబట్టి నన్ను నాయన ప్రభా ఎంప్టీ మీ లార్డ్ జీసస్, ఎంప్టీ మీ, so that there will be enough space for you to fill these 21 days. ఈ 21 days నాలో నువ్వు ఏమైతే pour చేయాలనుకుంటున్నావో తండ్రి, whatever you want to pour into me these 21 days, I want to make space for it. So take away the unwanted things in my life, Lord. Take away that which is not pleasing to you, Lord. అవి నాకు చూపించు నాయన. బీ ఇంటెన్షనల్. సిస్టర్స్, ఇది ఒక్కటి నేను చెప్తాను ఏంటంటే, మనం ఏదో మ్యాజికల్గా అయిపోతుంది మన జీవితంలో అని మనం అనుకోవద్దు. బట్ వీ హ్యావ్ టు బీ ఇంటెన్షనల్. మనము ఆలోచించుకొని మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి నేను నిజంగా నాలో నుంచి నేను ఇది తీసివేయాలి అని మనం ప్రయాసపడాలి. నా నోటి మాట దేవా నీకు ఇష్టమైందే నేను మాట్లాడాలి. The word of God says in Psalms, I want to be intentional with my mouth. Let us be intentional with our thoughts, our eyes, what we hear, what we speak, our hearts. Spend time in the presence of God. Empty yourself and let us come and let God pour into us. 21 దినాలు మరియు మనం దేవుని సన్నిధానంలో మనం సమయం గడిపినప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనము తెలుసుకుని మరియు మన ప్రార్థనలకు జవాబు పొందుకొంటకు దేవుడు మనందరికీ కూడా కృపణలు కలుగజేయును గాక. మనము ఒక గొప్ప టెస్ట్ మనీ పొందుకుంటకు మరి దేవుడు మనందరికీ కృప కలుగజేయును గాక. మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటకు దేవుడు మనందరికీ కృప కలుగజేయును గాక. ఆయన స్వారూప్యంలో మనం మార్చబడుటకు, తెలివి గల్ల స్త్రీలుగా మనం మార్చబడుటకు మరి దేవుడు మనకందరికీ కృప కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.